కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఒకదాంతో జో కుటుంబంలో ఆడియో లీక్స్, వీడియో లీక్స్ బయటకు వస్తున్నాయి. నిన్నటి కాకుండా ఇవాళ ఫ్రెష్ గా రిలీజ్ అయిన ఎక్స్క్లూజివ్ ఆడియో వీడియో లీక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. విచిత్రం ఏంటంటే పిల్లనిస్తే మామ పైన ఉమ్మూస్తారా? కానీ నీకు దెబ్బ తగిలింది. నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. ఇది జోగి రాజీవ్ సంస్కారం. ఇది కాకుండా నేను విడాకులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అనే రీతిలో రెచ్చిపోతున్నాడు. పెళ్ళైన 20 రోజుల్లోనే అమ్మాయిని తిరిగి టపాన పంపించేశారు. ఆ అమ్మాయి క్లియర్ గా చెప్తుంది, నేను హాయిగా జిమ్ చేసుకుంటా, షాపింగ్ చేసుకుంటా, నా లైఫ్ నాకు ఉండేది, తీసుకొచ్చి ఈ పెంటలో పడేశారు నన్ను, నా జీవితం నాశనమైందని. ఎన్నో విడాకులు చూస్తాం, కానీ ఇంత రచ్చ మాత్రం ఎక్కడో చూడం. ఇది చాలదన్నట్టు శకుంతల హెరాస్మెంట్లు, మతం కూడా మారిపోవాలి, క్రైస్తవ స్క్రిప్ట్స్ ఉంటాయి కదండి అవన్నీ చదవాలి, ఇది కాకుండా ఇన్నోవా కార్ ఇవ్వాలి, గొలుసులు పెట్టాలి. ఈ మాయదారి కుటుంబానికి ఆలోచనలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు రాజీవ్ మేఘనాతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మామ పైన ఎలా ఉమ్మోసాడో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను, ఒకసారి వినండి. ఇది ఫస్ట్. ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉండట్లా. ఇదిగో నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం, అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, నీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు, నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుతుంది. మీ ఇంట్లో కాముగా నువ్వు మూసుకొని బతుకు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులు వద్దు ఏమొద్దు, నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకు అనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబా ఉన్నారు, అందరూ ఉన్నారు, అక్కడ ఉండు, నా జీవితం నేను చూసుకుంటా, అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందండి? నువ్వు రాకు, నువ్వు నీ ఇంట్లో ఉండు, నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరు నువ్వు? ఎవరు ఏంటి? నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్? ఇది నీ సైడ్ నీకే అంత టార్చర్ ఉంటే నాకెట్లా ఉండాలి? వెళ్ళిపోండి, ఏం కావాలో. అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఇంట్లో ఉండు, ఇక్కడ ఉండకు, ఇది నీళ్లు కాదు, నీకు సంబంధం లేదు. విన్నారు కదా, విడాకులు కావాలని నేను ఇవ్వను, నువ్వు నీ ఇంట్లో ఉండు, నాకు సంబంధం లేదు నీతో, నీ వల్ల నాకు టార్చర్ ఎక్కువైందంటే అమ్మాయి అంటుంది, అసలు నేను నీకు ఫోనే చేయట్లేదు కదా, ఏం టార్చర్ ఉంటుంది నీకు? నిజంగా నేను పెళ్లి చేసుకుంది టార్చర్ చేయడానిక? ఏం కావాలంటే తీసుకుపో అంట, నువ్వు వస్తే నేను ఇక్కడ ఉండను అంటున్నాడు. పెళ్లి చేసుకు ఎలావమ్మా బోడి పెళ్ళి అంట. అసలు ఇంత ధైర్యంగా మాట్లాడే అతను నేను కాపురానికి పనికిరాని ముందు చెప్పలేడా? ఇతను ముందు చెప్పలేడా నాకు డౌరీ హెరాస్మెంట్ ఉంటుంది, నువ్వేని పట్టుకురావాలని? ఇతను చెప్పలేడా మా ఇంట్లో క్రిస్టియానిటీ మతం పాటిస్తారని? ఇతను చెప్పలేడా సిగ్గంతా పక్కన పెట్టి ఇతనుకున్న లోపాలు? లిటరలీ ఒక మంత్రి పదవిగా ఎలగబెట్టారు, డబ్బులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఈరోజు ఒక స్త్రీ పైన దండయాత్ర చేస్తున్నాడు. ఇంకేమన్నా అంటే అందరూ సమాజంలో కొంతమంది ఇతనికి ఏంటి సానుభూతి చూపిస్తారు, వాళ్ళు నాన్న చేసిన తప్పంట. నాన్న చెప్తే పెళ్లి చేసుకునేవాడు వెళ్ళి చెప్పలేడా కనీసం కుటుంబ అవతలకి నేనేం చేయలేనండి, మా ఇంట్లో క్రిస్టియానిటీ అండి, ఇవన్నీ అబద్ధాలండి అని? అమ్మా బాబులు అంటాడా పెళ్లి చేసిన తర్వాత అత్తమామల్ని? కాళ్ళు గడికి అన్యాయం చేస్తే అమ్మా బాబులు. ఆగండి, ఇప్పుడు వాళ్ళ మామ పైన ఎలా ఓస్తాడో మీకు చూపిస్తాను. కానీ నీకు దెబ్బ తగిలింది, నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. చూడండి ఇక్కడ, నీ నొప్పి మాకు నొప్పి రాదు, చూడండి గుర్తుపెట్టుకో. విన్నారు కదా, నీకు దెబ్బ తగిలింది, నీ నొప్పి మా నొప్పి కాదు అంట. అసలు దెబ్బ తగలటానికి కారణమే ఈ బోడి కుటుంబం, ఈ జోక్ కుటుంబం. వీళ్ళకి ఒక ఎథిక్స్ అనేవి ఉండవు. ఇష్టం వచ్చినట్టు చెల్లరేగిపోయి మాట్లాడు. అక్కడ చంద్రబాబు నాయుడు అవనండి, పవన్ కళ్యాణ్ అవనండి, వాళ్ళే తిట్టారేమో అనుకుంటే వీళ్ళు ఒరిజినల్ గా పెళ్ళాలకు విలువ ఇవ్వని కుటుంబం వీళ్ళది అని తెలిసిపోయింది.
రెండో పెళ్లికి కొడుకు సంబంధాలు రావు, ఈమె ఇన్నోవా కారు ఇవ్వకపోతే అన్నారు. రాష్ట్రం మొత్తం వీళ్ళ భాగవతం చూసింది. కుటుంబాల సంబంధాలు ఇస్తారు ఎవరన్నా? నమ్మి ఒక్క ఆడ కూతురిని పంపిస్తారా ఇంటికి? మోస్ట్ అన్సేఫ్ ప్లేస్ ఇది అని డిసైడ్ అయ్యారు. మామ పైన ఉమ్మొస్తాడా, నీ అబ్బా అంటాడా, నీ అంటాడా? ఇవా అండి తిట్టే తిట్లు? ఇతన్ని సమర్థించాలా? LGBTQA కేటగిరీలో వేసి సానుభూతి చూపించాలా? మీ ఒపీనియన్స్ ఏంటో కొంచెం ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.